హాయ్ అండి, హలో, నమస్తే. నా పేరు జమున. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయస్ రెసిపీ బుక్. ఈరోజైతే రెసిపీ బుక్లోని రెసిపీ గరం మసాలా, ఆల్ ఇన్ వన్ గరం మసాలా అండి. అంగట్లో తినేదానికంటే చాలా మంచి వాసనతో చాలా బాగుంటుందండి. ఇంట్లోనే మనం చేసుకున్నామంటే దీన్ని దేనికైనా యూస్ చేసుకోవచ్చండి. రండి ఎలా చేస్తామో తెలుసుకుందాం. దీనికోసం అయితే నేను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ చేసుకొని నేను 1 లోటాడు ధనియాలు వేసుకున్నానండి. నేను తీసుకున్నంత ఒకే లోటాతో నుంచే మెషర్ చేశానండి. మీరు అబ్జర్వ్ చేస్తారంటే తెలుస్తుంది. ధనియాలు అయితే మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. మనం పట్టుకోగలిసినంత వేడైతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పట్టుకుంటే మనకు చేతికి వేడి తగిలితే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ దినుసులన్నిటినీ మనం సన్నని మంట మీద మాత్రమే వేపుకోవాలి. చూసారు కదా, నువ్వులు చిటపటలాడుతున్నాయి. ఇలా చిటపటలాడంగానే నువ్వుల్ని కూడా తీసి మనం ఏ ప్లేట్లో అయితే ధనియాలు తీసుకున్నామో అదే ప్లేట్లోకి ఈ నువ్వుల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేను దాల్చిన చెక్క వేస్తున్నాను. దాల్చిన చెక్క కూడా 1 లోటాకు వేసుకున్నానండి. దాల్చిన చెక్క అయితే ఇది సన్నటి దాల్చిన చెక్క, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే కేరళ నుంచి తెచ్చిన దాల్చిన చెక్క అండి. దీంతో పాటు లావు దాల్చిన చెక్కను కూడా వేసుకున్నాను కొద్దిగా. ఇలా వేసి వీటిని కూడా 1 నిమిషం సేపు వేపుకొని, ఏ వస్తువులు మాడకూడదు, చక్కగా వేగాలే తప్పించి మాగకుండా చూసుకోవాలి. ఇది కూడా వేగంగానే అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడైతే అదే పెనంలో 2 టేబుల్ స్పూన్ల దాకా మిరియాలు వేసుకొని వీటిని కూడా దూరగా వేపుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత 1 కప్పు, అంటే నేను చెప్పాను కదా ఏ లోటాతో మెషర్ చేశానో అదే లోటాతో 1 లోటాకి నేను 1 లోటాతో రాతి పువ్వును వేసుకున్నానండి. ఈ రాతి పువ్వు కూడా కొద్దిగా వేగితే సరిపోతుంది, మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. అందుకే మిరియాలు సగం వేగిన తర్వాత వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి సపరేట్గా ఆ ప్లేట్లోకి మార్చేసుకుందాం. ఇలా మార్చుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో నేను సోంపు అయితే వేసుకున్నాను. ఇది కూడా దూరగా వేగితే సరిపోతుంది. ఇది కూడా దూరగా వేగిన తర్వాత దీన్ని కూడా సపరేట్గా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఒక 3 పెద్ద యాలకులు, అలాగే 4 స్టార్ అనాసి, అలాగే ఒక 10 నుంచి 20 దాకా యాలకులు వేసుకొనేసి వీటిని కూడా దూరగా వేపుకోవాలి. ఇవి కూడా దూరగా వేగిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా వేసుకొని దూరగా వేయించుకొని దీన్ని కూడా సపరేట్గా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్రని వేసుకున్నాను. జీలకర్రని ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బాగా వేడైతే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా, లేకపోతే జీలకర్ర అయితే తొందరగా మాడిపోతుంది. దీన్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో జాపత్రి వేసుకున్నానండి. జాపత్రి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, జస్ట్ అలా వేడైతే చాలు జాపత్రి. దీంట్లో ఒక 20 నుంచి 25 దాకా లవంగాలు వేసుకుని, లవంగాలు జస్ట్ వేడైతే సరిపోతుంది. ఇలా 1 నిమిషం సేపు వేపుకున్న తర్వాత దీన్ని కూడా సపరేట్గా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇదే ప్యాన్ లో ఒక జాజికాయను అలాగే వేసానండి. ఈ జాజికాయను పగలగొట్టి వేసామంటే తొందరగా మాడిపోతుంది, అందుకని అలాగే వేసుకున్నాను. వేగిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 పలావాకులు వేసుకున్నాను. ఈ పలావాకులు వీటిని కొంచెంసేపు వేపుకున్న తర్వాత, అంటే 1 నిమిషం సేపు వేపుకుంటే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్నటువంటి ఈ దినుసులన్నీ చల్లగా అయ్యే వరకు చల్లారబెట్టుకోవాలండి. మనం వేయించుకున్నటువంటి ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు మరి.